ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పటిలాగే ఈరోజు వీడియోలో కూడా బాబా గారు తన బిడ్డల కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, ఈరోజు నీ కోసం ఒక తీపి కబురు తెచ్చానమ్మా. అదేంటో వింటావు కదా? అవును తల్లి, ఈరోజు నీ కోసం ఒక మంచి వార్తని తెచ్చాను. తీపికరమైన వార్త. శ్రద్ధగా విను. ఇప్పుడు నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో దానిని పోగొట్టుకుంటున్నావు కదా తల్లి. ఎవరికైతే నువ్వు దగ్గర కావాలి అని అనుకుంటున్నావో వారు నీకు దూరం అవుతూ ఉన్నారు. ఏదైతే నువ్వు న్యాయమని నమ్ముతూ ఉన్నావో అదే నిన్ను మోసం చేస్తుంది కదా. ఇలా ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేకుండా దిగులుగా కూర్చొని ఉన్నావు కదా తల్లి. అసలు నీ మనసులో ఏముందో తెలుసా? అసలు నేను ఎలా గెలవగలను? నా చుట్టూ ఉన్న వారంతా నన్ను హేళన చేసి కిందికి లాగేస్తూ ఉన్నారే. ఇలా ఉంటే నేను ఎలా గెలవగలను అని మనసులో కృమిలిపోతూ ఉన్నావు కదా తల్లి. భయపడకు. నీ ముందు జరిగే విషయాలను మాత్రమే చూస్తూ భయపడుతూ ఉంటే వెనుక ఉన్న నీ సాయి తండ్రిని ఎలా చూడగలవమ్మా? నీ కన్నీటిని తుడుచుకొని కళ్ళెత్తి ఒక్కసారి నా వైపు చూడు. నీకు ధైర్యాన్ని ఇవ్వడానికి నేనున్నాను బిడ్డ. ఇప్పటి వరకు నువ్వు చూసిందంతా మరిచిపో. ఇక నుంచి నేను నీకు పంచభక్ష పరమాన్నాలు ఇస్తాను. నీ ఆకలి తీరేలా కడుపు నిండుగా రుచికరమైన భోజనం నేను పెడతాను. దానిని నువ్వు తినకుండా కూర్చుంటే నిరాశతో ఏదీ సాధించలేవు. అవును తల్లి, నేను ఒక సారథిలాగా నీ దగ్గరకు వస్తానమ్మా. నా ప్రియమైన బిడ్డ, నువ్వు అర్జునుడివి. నీ దుఃఖాన్ని తరమడానికి నా బలంతో, నా సైన్యంతో పోరాడుతున్న అర్జునుడివి నువ్వు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. నేనే కృష్ణుడిని. నేను నీకు బలంగా తోడుగా ఉన్నప్పుడు ఎవ్వరూ నిన్ను తాకలేరమ్మా. నా మనసు అనే రథంతో నిన్ను భద్రంగా ఉంచితే నీకు జయం రాకుండా ఎలా ఉంటుంది చెప్పు? ఒక్క నిమిషం నువ్వు కళ్ళు మూసుకొని నీ బాబాని ధ్యానిస్తే నీ కళ్ళల్లో ఒక ముసలి వ్యక్తి కనిపిస్తూ ఉన్నారు కదా. నిజమేనా తల్లి? అది ఎవరో తెలుసా? నీకెంతో ఇష్టమైన ఈ తండ్రి, నీ సాయిబాబానే బిడ్డ. నీ తండ్రిని నేను. నీకు ధైర్యాన్నిచ్చే స్నేహితుణ్ణి నేను. నీకు చెడు తలపెట్టాలి అని అనుకునే వారికి గుణపాఠం చెప్పే గురువుని నేనే. నా అనుమతి లేకుండా ఈ ప్రపంచంలో ఒక్క ఆకు కూడా కదలదమ్మా. అది నా బిడ్డవైన నీకు కూడా చాలా బాగా తెలుసు. మరి ఎందుకు నీకు అంత బాధ తల్లి? ఇప్పుడు నీ కష్టాలు నీకు పెద్దవిగా కనిపించవచ్చు, కానీ నాకు తెలిసినంతవరకు అవి చాలా చిన్నవమ్మా. అన్నీ నేను మారుస్తాను. నువ్వు నా ప్రియమైన బిడ్డవి తల్లి. నీ కష్ట సమయంలో నీకు ఎలాంటి దారి దొరకక అల్లాడిపోతుంటే, నా సాయం కోసం నువ్వు పరితపిస్తుంటే
కష్టాల్లో ఉన్న నిన్ను చూసి నా హృదయం కరిగిపోయింది. నీకు మంచి చేయడానికి నేను మెరుపు వేగంతో నీ దగ్గరకు వస్తున్నానమ్మా. నా ఈ మాటలు నీకు చెప్పడానికే నిన్ను వెతుక్కుంటూ స్వయంగా నేనే వచ్చాను. ఇక ఆనందంగా ఉండు. ఏదో ఒకటి ఆలోచిస్తూ దిగులుగా కూర్చోకు బిడ్డా. నువ్వు నా ద్వారకామాయిలో అడుగుపెట్టినా, నా నీడలో నువ్వు జీవించినా చాలు, నీకు సిరి సంపదలు కలిగిస్తాను. నీకు వ్యతిరేకంగా ఇక్కడ ఏదీ జరగదు తల్లి, భయపడవద్దు. అలా వ్యతిరేకంగా నేను అస్సలు జరగనివ్వను. నేను ఇప్పుడు నీతో లేకుండా దూరంగా ఉన్నానని బాధపడుతూ ఉన్నావా? కానీ బిడ్డ, నేను ఎప్పుడూ నిన్నే చూస్తున్నాను. నువ్వు కేవలం నడుస్తావంతే. నీ కాళ్ళకి దారి చూపేది నేను. నువ్వు నడిచే దారిని కూడా నేనే. నీ దారిలో నీకు బాధని ఇచ్చేది నేనే. ఆ బాధలో నీకు కన్నీరు వస్తే వాటిని తుడిచేది కూడా స్వయంగా నేనే. సరే, ఇక నువ్వు ఈ దుఃఖాలన్నీ వదిలేసి ప్రశాంతంగా జీవిస్తానని ఈ తండ్రికి మాట ఇవ్వమ్మా. ఎందుకంటే నీకు తీయని తేనెలాంటి కబుర్లు నీ చెవికి చేరేలా ఈ తండ్రి చేస్తాడు. ఇక నీకు కావలసిన మంచి మంచి శుభవార్తలు వింటూ ఆనందంగా ఉండబోతావు బిడ్డ. నా మనసారా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఇక నువ్వు ఆనందంగా సుఖంగా ఉంటావు. ఇది నీ బాబా నీకు ఇస్తున్న మాట. తప్పక నెరవేరుతుంది. నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భగవంతునిపై నమ్మకాన్ని కోల్పోకు తల్లి. నేను చెప్పినట్టుగానే నువ్వు మంచి తీపి కబురు వినబోతున్నావు బిడ్డ. అది నేనే నీకు చేరవేస్తాను. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. అంతా మంచే జరుగుతుంది. నమ్మకంతో ఉండు తల్లి. నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. ఈ తండ్రి మాటలలోని అంతరార్థాన్ని గ్రహించి నడుచుకో. ఇకపై నీకన్నీ విజయాలే అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు బాబాగారు తన బిడ్డలు ఎవరైతే పాపకర్మలలో కొట్టుమిట్టాడుతున్నారో వాళ్ళని తన చేతులతో బయటకి లాగి ఆ కర్మఫలాలన్నీ తొలగించి వారికి ఒక అద్భుతమైన జీవితాన్ని ప్రసాదిస్తున్నానని బాబాగారు అంటూ ఉన్నారు. అలాంటి బిడ్డల జాబితాలో మనం కూడా ప్రతి ఒక్క బాబా బిడ్డ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.